మైనా స్టోరీస్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇంకో పెళ్లి చేసుకోవటం ఏంటి? అయినా ఇంత పిల్లల పిచ్చి ఏంటి మీకు? ఇప్పుడు మాకు ఏం వయసు అయిపోయిందని ఇలా మాట్లాడుతున్నారు? అయినా మాకు ఇక జీవితంలో పిల్లలు పుట్టరని ఎందుకు అనుకుంటున్నారు? మాకు నమ్మకం పోయిందిరా. ఏం చేయాలో నువ్వే తేల్చుకో. నీకు మేం కావాలో నీ పెళ్ళం కావాలో నువ్వే నిర్ణయించుకో అని లోపలికి వెళ్ళిపోతారు. రవి అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోతాడు. ఆఫీస్ క్యాంటీన్లో కూర్చొని మయూరి గురించి, తల్లిదండ్రులతో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా నాన్న ఎప్పుడూ లేనిది ఈసారి పిల్లలు కావాల్సిందే అని బాగా పట్టుబడుతున్నారు. ఇన్నాళ్ళు ఎలాగోలా వాళ్ళకి నచ్చజెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళు కూడా విన్నారు. ఇకపై వినేలా కనిపించడం లేదు. ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అతని కొలీగ్, ఏంట్రవి తినకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా బాధలేదో నాకున్నాయిలేరా. అవేంటో చెప్పురా. నాకు తెలిసిన పరిష్కార మార్గం ఉంటే చెప్తాను. రవి తన ప్రాబ్లం విశ్వంకి చెప్తాడు. అంతేకాదురా, మా అమ్మా నాన్న నీకు నీ భార్య కావాలో లేక మేం కావాలో తేల్చుకోమని తెగేసి చెప్పే అంతవరకు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇదంతా నా భార్య మయూరికి తెలిస్తే చాలా బాధపడుతుందిరా. ఏంట్రా ఇంత చిన్న సమస్యకి అంత బాధపడుతున్నావా? ఏంటి ఇది నీకు చిన్న సమస్యలా కనపడుతుందా? మరి కాక ఇంకేంటి? దీనికి పరిష్కారం చాలా సింపుల్. అవునా? ఆ పరిష్కారం ఏంటో చెప్పు. ఏముంది, సింపుల్. మీ అమ్మా నాన్న చెప్పినట్టు ఇంకో పెళ్లి చేసుకో. రేయ్, ఇదేనా నువ్వు ఇచ్చే గొప్ప సలహా? ఆ పని నేను చేయలేనురా. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. తనను వదిలి ఉండలేను. అబ్బో, అవునా? అయితే ఇది పెద్ద సమస్యే. మరి అదే కదరా నా బాధ. సరే, అయితే ఓ పని చేయి. నీ భార్యను వదిలి ఉండమని నేను చెప్పను. అలా అని మీ అమ్మా నాన్న కోరిక కూడా తీర్చాలి కదా. కాబట్టి నీ భార్యను ఒప్పించి ఇంకో పెళ్లి చేసుకో. ఏమంటావురా? ఒరే విశ్వం, నీకేమన్నా మైండ్ పోయిందా? లేక నా ప్రాబ్లం నీకు జోకులాగా అనిపిస్తుందా? అయ్యో, నా ఉద్దేశం అది కాదురా. నేను సీరియస్గానే చెప్పాను. నీ సమస్యకి పరిష్కార మార్గం ఇంతకంటే ఇంకేం లేదని నాకు అనిపించింది. అందుకే ఇలాంటి సలహా ఇచ్చాను. నీ సలహాకు ఓ పెద్ద థ్యాంక్స్. ఒకళ్ళతోనే వేగలేక చేస్తుంటే మళ్ళీ ఇంకొకళ్ళ అని కోపంగా లేచి వెళ్ళిపోతాడు. సాయంత్రం భార్యని సినిమాకి తీసుకొని వెళ్తాడు. ఏంటండి, ఎప్పుడూ లేనిది సినిమాకి తీసుకొచ్చారు? మనం సినిమాకొచ్చి చాలా సంవత్సరాలైంది కదా. పైగా ఇంట్లో గొడవల వలన నీకు కూడా మనశ్శాంతి లేదు. అందుకే కొంచెం రిలాక్స్గా ఉంటుందని తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి. మీలాంటి అర్థం చేసుకునే భర్త దొరకటం నా అదృష్టమండి. రవి మనస్సులో అమ్మవాళ్ళు చెప్పిన దాని గురించి తనకెలా చెప్పాలి అని అనుకుంటూ, మయూరి, ఏంటండి? సినిమాకి ఇంకా టైం ఉంది కదా. ఈలోపు ఏదైనా ఒక మంచి రెస్టారెంట్కెళ్ళి బిర్యానీ తిందామా? అలాగేనండి అని ఇద్దరూ పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ బిర్యానీ తింటూ ఉంటారు. మయూరి, ఏంటండి? నువ్వు బాధపడనంటే నీకో విషయం చెప్తాను. బాధపడంలే, చెప్పండి. ఏంటది? మా అమ్మా నాన్న నాకు ఇంకో పెళ్లి చేద్దామనుకుంటున్నారు. ఆ మాట వినపడగానే మయూరి కళ్లల్లో నుండి కన్నీళ్లు ధారలుగా కారుతాయి. తినటం ఆపేసి అక్కడ్నుండి లేచి వెళ్ళిపోతుంది. మయూరి, మయూరి, ఒక్క నిమిషం ఆగు అంటూ తన వెనకాలే రోడ్డుపైకి వస్తాడు. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం వినమంటారు? నేనింకో పెళ్లి చేసుకుంటాను, అందుకు నువ్వు ఒప్పుకోవాలంటారా? అది కాదు మయూరి. ఇదడగటానికేనా కొత్తగా నన్ను సినిమాకి తీసుకొచ్చి రెస్టారెంట్కి తీసుకొచ్చింది? అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటే ఎట్లా? నాకు చెప్పే అవకాశం ఇవ్వవా? ఇంకేముందులే చెప్పటానికి. మీ మనసులో ఉన్నది మొత్తం బయటకు కక్కేశారు కదా. మీ ఆడవాళ్లకి ఆవేశం తప్ప ఆలోచన ఉండదా? అవతల మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో పూర్తిగా వినరా? నేను పిల్లలు కనలేనంత మాత్రాన నా భర్త ఇంకో పెళ్లి చేసుకోవటానికి ఎలా ఒప్పుకుంటాననుకున్నారు? నాకు మాత్రం మనసు లేదా? అందరి అమ్మాయిలాంటి దాన్ని కాదా నేను? అసలు మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు? మయూరి మాటలకు విసిగిపోయిన రవి, ఇప్పుడిక ఏం చెప్పినా నీ చెవిన పడదు. నీ బుర్రకెక్కదులే గాని ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. పద,
సినిమాకి వెళ్దాం, టైం అవుతుంది. సినిమా వద్దు గినిమా వద్దు, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని పట్టుబట్టడంతో ఇంటికి వెళ్ళిపోతారు. మయూరి పుట్టింటికి వెళ్ళి అత్తగారింట్లో జరుగుతున్న విషయం మొత్తం తల్లిదండ్రికి చెప్పి ఏడుస్తుంది. ఇదేంటమ్మా, నా సంసారం ఇలా అయిపోయింది, నా జీవితంలో నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఊరుకోమ్మా, అల్లుడుగారితో మేం మాట్లాడి చూస్తాంలే. ఆయనతో మాట్లాడే ఉపయోగం లేదమ్మా, మా అత్తయ్య మామయ్యతో మాట్లాడితేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. అది కాదమ్మా, మీ అత్తగారు అసలు ఎదుటి వాళ్ళని మాట్లాడించే రకం కాదు కదా. మేం చెప్పేది కూడా పూర్తిగా వినే రకం కాదు. ఎప్పుడైనా సరే ఆవిడగారు చెప్పాలనుకున్న చెప్పేసి వెళ్ళిపోతుంది. మీ మామయ్య కూడా అంతే కదా, ఆమెకి ఏమాత్రం తీసిపోడు. ఏం చేస్తామండి, మన కూతురు కోసం మాట్లాడక తప్పదు. ఒకరోజు వచ్చి మాట్లాడతాంలే తల్లి అని సర్ది చెప్పి అత్తగారింటికి పంపిస్తారు. ఓ రోజు కొంతమంది బంధువులు ఇంటికి వస్తారు. వాళ్ళకి మర్యాదలు చేస్తుంది మయూరి. అమ్మాయి, షాపుకెళ్ళి అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే అత్తయ్యగారు అని షాప్కి వెళ్తుంటే దారి మధ్యలో పక్కింటి రాజ్యం ఎదురవుతుంది. మయూరి, ఎక్కడికెళ్తున్నావు? అదే పిన్నిగారు, మా ఇంటికి బంధువులొచ్చారు, వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకొద్దామని షాప్కి వెళ్తున్నాను. అలాగా, నీలాంటి భార్యను నేను ఈ లోకంలో ఎక్కడా చూడలేదమ్మా. ఏంటి పిన్నిగారు, మీరు నన్ను తిడుతున్నారా లేక పొగుడుతున్నారా? తిడుతున్నానే పిచ్చిమొహందాన్న. ఎందుకు పిన్నిగారు, నేనేం చేశాను? ఎందుకంటే నువ్వే దగ్గరుండి మీ ఆయనకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయటమే కాకుండా వాళ్ళకి మర్యాదలు కూడా చేస్తున్నావు గనక. ఏంటి పిన్నిగారు మీరనేది? అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు మా అత్తయ్య బంధువులు కాదా అని ఏడుస్తూ భర్తకి ఫోన్ చేస్తుంది. రవి మళ్ళీ తల పట్టుకొని కూర్చుంటాడు. డోంట్ వర్రీ రవి, ఈసారి నీకో బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను. ఏం చెప్తావు? అలా అని ఇంకో పనికిమాలిన ఐడియా ఇస్తావా? అది కాదు రవి, నా సలహా విన్నాక నువ్వే సూపర్ అంటావురా. ఏంటో చెప్పు. మీరు ఎవరైనా అనాథ బిడ్డని దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా. అది విన్న రవి మొహం ఆనందంతో వెలిగిపోతుంది. థ్యాంక్స్ రా, ఇది నిజంగానే మంచి ఐడియా. అసలు ఇన్నాళ్ళు నాకెందుకు రాలేదు ఈ ఐడియా అని అనుకొని వెంటనే భార్యకి ఫోన్ చేసి అనాథాశ్రమానికి రమ్మని చెప్తాడు. ఏంటండి ఇక్కడికి రమ్మన్నారు? మన సమస్యకి సొల్యూషన్ దొరికిందే. ఏంటా సొల్యూషన్? మనం ఒక అనాథ బేబీని దత్తత తీసుకుందాం. అది విని మయూరి కూడా సంతోషపడుతుంది. నాకిష్టమేనండి, మరి అత్తయ్య వాళ్ళకి చెప్పారా? లేదు, చెప్పలేదు. వాళ్లకు ముందే చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే డైరెక్ట్గా బేబీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకొని ఒక ఆడపిల్లని దత్తత తీసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.